గ్రూప్ గేమ్ ఆడామని అంటున్నారు కదా, మళ్ళీ రాము మళ్ళీ రీతు గ్రూప్ గేమ్ ఆడలేరా? ఇద్దరు మాట్లాడుకొని లాస్ట్ వరకు ఇద్దరం ఉందాము, మనం ఇద్దరు ఎవరన్నా ఓనర్ రూమ్లోకి వెళ్దామని అనుకున్నారు కదా, ఓనర్స్ అవ్వాలని అనుకున్నారు కదా, అది గ్రూప్ గేమ్ అన్నాడా? మాదే గ్రూప్ గేమా? మేము ఏడా గ్రూప్ గేమ్ ఆడాం, మేము కూడా ఇండివిజువల్ అనే ఆడామని తనుజ గారు చాలా కోపం అయిపోతారు. తను అరిచేస్తారు అనమాట. ఏడుస్తుంది, కొంచెం బాగా ఏడుస్తుంది, ఎమోషనల్ అయిపోతుంది. క్షమించక్క, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని తనుజకు బతిమిలాడితే తనుజకు నచ్చట్లేదు అసలు. నువ్వు ఇలా చేసావు సైగాలు చేసావా లేదా, తనుజని అవుట్ చేయాలని నువ్వు చేసావా లేదా అని అంటుంది. అంటే నేను చేయలేను అని అంటాను. తర్వాత మన సుమన్ గారికి అడుగుతుంది, అన్న చేసిందా లేదా, వీళ్ళిద్దరు సపోర్ట్గా ఇద్దరు లాస్ట్ వరకు ఉందామని అనుకున్నారు కదా, తనుజని అవుట్ చేయాలని అన్నారు కదా అని అంటే అవునని అన్నాడు. అన్నయ్యేసరికి నోరు మూసుకున్నాడు ఈ రాము. నోరు మూసుకొని ఏమంటలేదు. బర్నీ గారు అన్నాడు, ఎందుకు గ్రూప్ గేమ్లో ఆడేటప్పుడు మీరు ఎందుకు ఇలా డిస్టర్బెన్స్ అవుతున్నారు అని అంటారు. లేదు నాన్న, నేను మంచిగానే ఆడుతున్నాం, ఎలా ఆడామని కాదు, నిజాయితీగా ఆడామా లేదా అనేది ఉండాలి. ఎప్పుడే కానీ డబుల్ గేమ్ ఆడొద్దు, అంటే రెండు ఫేసెస్ ఉండొద్దు. ఎప్పుడే కానీ ఒక దగ్గర మంచిగా ఉన్నట్లు ఉండి తర్వాత వేరే ప్లాన్ వేసుకోవడం, ఇలాంటి వాళ్ళంటే నాకు నచ్చదు. నిజాయితీగా ఉండాలి, ఏదైనా కానీ నిజాయితీగా ఆడాలని మన తనుజ గారు చెప్తారు. తర్వాత దేమన్ పవన్ వస్తాడు. వచ్చి అంటాడు, తనుజ నువ్వు ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు తను అలా చేయలేదు, తను చాలా కష్టపడది, తను కింద పడ్డది కదా, నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేవు, చాలా కష్టపడింది, తను అరుస్తుంది తెగిట, మీరు హెల్ప్ చేయలేరండి అని అంటే తనుజకు ఫుల్ కోపం వచ్చింది. తను ఒకటే ఆడిందా, నేను ఆడలేనా, నేను కింద పడలేదా, నన్ను కింద పడలేదా, నన్ను దేమన్ పవన్ ప్రాబ్లం ఏంటో అర్థమవుతలేదు. ఈమె చాలా బాగా ఆడింది, తను మీరు ఎందుకు శత్రువులాగా చూస్తున్నాడు, తనతో మాట్లాడొచ్చు కదా, మీరు ఎందుకు తనను ఒంటరిగా పెట్టేసిండ్రు అని చెప్పడం ఎందుకు, ఆమె గురించి తను ఎందుకు వచ్చి చెప్పాలి? ఆమె వచ్చి చెప్పుకోదా, ఆమె వచ్చి మాట్లాడదా? ఇతను వచ్చి ఆమె బాగా ఆడింది, ఆమె కింద పడిపోతుంటే మీరు ఎందుకు ఆపలేరు, మీరు ఎందుకు సపోర్ట్ చేయలేరు తనకు అంటే ఏంటి అసలు? వాళ్ళకి ఇష్టం ఉంటే మాట్లాడతారు, ఇష్టం లేకపోతే మాట్లాడారు. నువ్వు ఎందుకు చెప్తున్నావు? నీకు ఎంత ఇష్టం ఉంటే నువ్వు పోయి మాట్లాడుకో తనతోటి. వాళ్ళకి ఇష్టం ఉంటే మాట్లాడతారు, నువ్వేం చెప్పేది అవసరం లేదు వాళ్ళకి.